చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మనసుకి పట్టలేని ఆనందం. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అప్పటి ఆటలన్నీ ఆడాలనిపిస్తుంది. అప్పట్లో ఐస్ కూడా తినాలనిపిస్తుంది. అలాంటి మధురానుభవమే కేటీఆర్ కూడా ఎదురైంది. అదెలా అంటారా? హైదరాబాద్లోని అబిడ్స్ గ్రామర్ స్కూల్లో కేటీఆర్ విద్యను అభ్యసించారు. అప్పట్లో అక్కడ సయ్యద్ అలీ అనే వ్యక్తి ఐస్ గోలా అమ్మేవాడు. ఇప్పటికీ అతను అక్కడే ఐస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 2 వారాల క్రితం మెహబూబ్ అలీ అనే యువకుడు కేటీఆర్కు ట్వీట్ చేశారు. తాత తనని కలవాలని అనుకుంటున్నారని తెలిపాడు. దీంతో వెంటనే స్పందించిన తారక్ తాతను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కేటీఆర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తాత సయ్యద్ అలీ ఐస్ గోలా అమ్ముకునేవాడు. చిన్నప్పుడు తన చేతితో చేసిన ఐస్ గోలా తిన్న బాలుడు ఈనాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తాత మనసు ఒక్కసారి తారక్ని కలవాలని ముచ్చటపడింది. ఆ విషయం తెలుసుకున్న మెహబూబ్ తాత సెల్ఫీ ఫోటోతో సహా కేటీఆర్కు ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ను చూసిన కేటీఆర్ మనసు మురిసిపోయింది. చిన్ననాటి మధుర జ్ఞాపకం కళ్ల ముందే కదలాడింది. మరుక్షణం మోముపై చిరునవ్వు చిందించి తాతను రమ్మని కబురు పెట్టారు. దీంతో తాత సయ్యద్ అలీ బేగంపేట క్యాంపు కార్యాలయంలో తారక్ని కలిశాడు. తాతను చూసిన వెంటనే ఆత్మీయ ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశారు మంత్రి. ఇంకా ఐస్ గోలానే అమ్ముతున్నావా తాత? మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారు? ఆరోగ్యం ఎలా ఉందని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు తారక్. వృద్ధాప్యంలో పని చేయలేని స్థితిలో ఉన్నారు ఐస్ తాత సయ్యద్ అలీ. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, గత సంవత్సరమే ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయిందని కేటీఆర్కు చెప్పుకున్నారు. తాత కష్టాలకు చెల్లించిపోయిన కేటీఆర్ ఉండడానికి ఇల్లు, వృద్ధాప్య పెన్షన్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. जमाने में केटीआर साहब भी इसी स्कूल में पढ़े थे, तो उनकी मिनिस्टर साहब बनने के बाद क्या कि नहीं हम बच्चे क्या कि नहीं मेरा फेसबुक पे उसको डाल दिए थे। केटीआर साहब क्या कि नहीं उसको देख के क्या कि नहीं दाऊद साहब हाँ मैं भी बचान तो बोल के उन्होंने बोले खुश हो गए। खुश हो के क्या कि नहीं मेरे को बुला लिए, उनको बुला लेके गले लगा लिए मिनिस्टर होने के बावजूद भी, और बहुत खुशी हो गई मेरे को भी, उन लोग भी बहुत खुश हो गए केटीआर साहब भी।